కార్మిక జై కార్మిక వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై కార్మిక వస్తాడా సిబ్బిలో ఓకే చెప్పురా ఏ గంట దూరం ఎందుకు దగ్గరికి వెళ్ళి ప్రభుత్వము ఈ యొక్క కార్మికులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ కార్మికులకు అందే విధంగా చూడాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాలను కోరుతా ఉన్నాము. అదేవిధంగా మా కార్మికులను కోరేది ఏంటంటే ఒక ప్రమాదవశాత్తు జరిగితే కంపల్సరీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అన్నీ ఉంటుంది. సరే అప్లికేషన్ చేసిన తర్వాతనే మనము ఏ హాస్పిటల్కి అయినా పోవాలి. ఆ యొక్క హాస్పిటల్ కూడా అడ్మిట్ అయిన పేపర్లు కూడా అవసరం ఉంటాయి. కాబట్టి దీన్ని కూడా మనం కార్మికులు దృష్టిలో పెట్టుకొని కామర్షియల్ అన్నది అభిరెడ్డి బాబుకు మెట్కెళ్ళి సత్యరెడ్డి తిరుపతిరెడ్డి అన్నకు లంగి శ్రీనివాస్ బాబుకు మండల ఉపాధ్యక్షుడికి శంకరన్నకు ఐలన్నకు రవికి గ్రామాల అధ్యక్షులకు గ్రామాల సభ్యులకు ప్రతి ఒక్కరికి నమస్కారం. మేము సంఘము మండల భవనం స్థాపించుకొని 2019లో సంఘం స్థాపించుకున్నాం. ఆ సంఘం అప్పటి నుంచి ఇప్పటి వరకు మా అన్నలు పెద్దలు మా కామర్షియల్ అన్న అభిరెడ్డి బాబు కావచ్చు వాళ్ళు కళల సూచనల మేరకు నడుచుకుంటూ అన్నగిరి కావాలంటే ఇది చెప్పుకుంటూ జాగా కానీ బిల్డింగ్ విషయంలో కానీ ప్రతి ఒక్కటి మా కార్మికులకు ఏదైనా కష్టమైతే మేము చూస్తే వాళ్ళకు వెంబడి ఉండి మేము వాళ్ళకు
లేబర్ కార్డుల విషయం కావచ్చు ప్రతి ఒక్కటి లేబర్ ఆఫీస్ పోయి వాళ్ళకి పూర్తిగా చేయడం జరుగుతుంది. కాకుంటే మాకు లేబర్ కార్డుల విషయము దాన్ని మధ్యలో అది గవర్నమెంట్ తీసేస్తామన్నారు కాబట్టి అదొకటి మాకు అది కంటిన్యూగా చేసి గవర్నమెంట్ దగ్గర ఉంచుకోవాలని కోరుతున్నాం. అది ఎందుకంటే మధ్య ప్రైవేట్కి అప్పచెప్తామంటున్నారు, ప్రైవేట్కి కాకుండా అది గవర్నమెంట్ దగ్గర ఉంచుకొని మా కార్మికులకు ఎప్పుడు మాకు అందుబాటులో ఉండే సేవ వాళ్ళు అది అందియాలని గవర్నమెంట్ కోరుతున్నాం. కాకుంటే కార్మికునికి 50 సంవత్సరాలు లేబర్ కార్డు ఉంది, 55 సంవత్సరాలు కానీ దాన్ని తీసేస్తారు కార్మికులు. అది తీసేయకుండా దాన్ని అట్లనే కంటిన్యూషన్గా చనిపోయేంత వరకు ఉండాలి కార్మికులు అంటే చనిపోయేంత వరకు. 55 సంవత్సరాలు దాటిన కార్మికునికి పింఛనక్కలేదు. అందులో సంక్షేమ బోర్డులో బొచ్చే పైసలు ఉన్నాయి, ఆ పైసలను కార్మికులకు ఉపయోగిస్తలేదు వాళ్ళు. కాబట్టి అది సుధా మా కార్మికులకు పింఛన్ ఇచ్చి ఆ కార్మికులకు ఆదుకోవాలని కోరుతున్నాం. మరి మ్యారేజ్ గిఫ్ట్ అయితే ఇంకొకటి కలిసి డెలివరీ కేసు అవి 2 వస్తాయి. కాబట్టి సాధారణ మరణము చనిపోతే కార్మికునికి అప్పుడు 1,30,000 ఉండే, ఇప్పుడు 2,00,000 రూపాయలు అయింది. మళ్ళీ యాక్సిడెంట్ 5 లక్షలు 6 లక్షలు ఉన్నది 10 లక్షలు చేసింది గవర్నమెంట్. కాబట్టి అదేవిధంగా మా కార్మికులకు అందరికీ ఇంకా ముందుకు తీసుకుపోయి మీ ప్రభుత్వం తరఫున మాకు అన్ని విధాల సౌలభ్యం అందాలని కోరుతున్నాం. కాకుండా మా కార్మికులు మా తాతలు మా భూమే పాపం మా భూమన్న అదే పని చేస్తున్నారు, భూమన్న కొడుకులు అదే పని చేస్తున్నారు, అదే అట్లనే కంటిన్యూషన్ అవుతుంది. అయితే ఆ పిల్లలకు మా దగ్గర సోమవారం వాళ్ళని చదివించినా కానీ వాళ్ళకి జాబులు వస్తారు. ఎందుకంటే కార్మికులు 75-80 ఏళ్ళు మాకు సాధగా పై మా పిల్లలకు కూడా అదే వస్తుంది కట్టం. కట్టం కాకుండా ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రభుత్వం మా పిల్లలకు జాబ్లు వచ్చి స్టార్ట్ చేయాలి. మేము కట్టంలో ఉన్నాం కాబట్టి మా పిల్లలు కూడా అదే కట్టం. కాబట్టి పిల్లలకు చదువు చూద్దాం, మా కార్మికుల పిల్లలను పట్టించుకొని కొంతమంది కార్మికులకు ఇళ్ళే లేవు, భవన నిర్మాణ కార్మికులు చాలా మంది ఆ లేని వాళ్ళకు కూడా కొంత ఇల్లు సరిపోయారు కలిపేయాలని కోరుతున్నాం. పెద్దలు గౌరవనీయులు కాము శ్రీనివాస్ గారు, అతిరెడ్డి బాబు గారు, మెట్పల్లి సర్పంచ్ తిరుపతి గారికి, సభాధ్యక్షులు చెరుకు నారాయణ గారికి, శంకర్ గారికి, వెంకయ్య గారికి, రవి గారికి, ఉడతా ఐలన కూసపోయిన ఇటే మళ్ళా ఉడతా ఐలయ్య గారికి, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఇవాళ ప్రపంచం మొత్తం కూడా సుందరీకరంగా తీర్చిదిద్దడము ఇలా మనం చెప్తా ఉంటాము. నగరాలు అందంగా తీర్చిదిద్దబడుతున్నాయని చెప్పి ప్రధానమంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు మరి అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారు. మరి ఇలా పట్టణాలు కావచ్చు, పల్లెలు కావచ్చు, ఏదైనా కూడా మరి అంత అందంగా తీర్చిదిద్దబడుతుంది అని అంటే దీని వెనకాల ఉన్నటువంటి శ్రమ ఎక్కడి నుంచి వచ్చింది, మరి ఎవరు శ్రమిస్తే మరి ఇవాళ పట్టణాలు పల్లెలు ఇంత అందంగా తీర్చిదిద్దబడుతున్నాయి అనేటువంటి ఆలోచన ఈనాడు ఏ ప్రభుత్వాలకు కూడా కలగడం లేదు. వాళ్ళు ఆ దిశగా ఆలోచించడం లేదు. ఇలా భవన నిర్మాణ కార్మికులు కనుక లేకుంటే, ఇలాంటి భవనాలు కనుక నిర్మించి ఉండకుంటే ఇలా పట్టణాలు ఎక్కడి, పల్లెలు ఎక్కడి, ఈ ప్రపంచం ఎక్కడిది, దేశం ఎక్కడిది, రాష్ట్రాలు ఎక్కడి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ కార్మికునిగానే మిగిలిపోతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి చిన్న పెంకుటిల్లు కాంచి మొదలు పెడితే 200 అంతస్తుల బిల్డింగులు సైతము ఇవాళ ప్రాణాలకు తెగించి ప్రాణాలను గాలిలో పెట్టుకొని మరి గాలిలో కూడా కనపడే విధంగా మేడలు నిర్మించేటువంటి గొప్ప సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక భవన నిర్మాణ కార్మికుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. కానీ ఇలా ప్రభుత్వాలు వారి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నాయి. మరి పొద్దున లేచిన కాంచి మొదలు పెడితే పొద్దు ఊకే వరకు ఎండనక వాననక కష్టించి మరి 30 సంవత్సరాలకే ముసలితనాన్ని చౌసిస్తున్నటువంటి వ్యక్తి మరి ఇలా భవన నిర్మాణ కార్మికులు. కానీ నీకు సుందరంగా తీర్చిదిద్దుతున్నటువంటి వ్యక్తికి ఇవాళ ఉండనీకి నీడలేక అనుమతిస్తున్నటువంటి రోజులు ఇవాళ ఉన్నాయి. కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వాలు ఈ భవన నిర్మాణ కార్మికుల గురించి ఆలోచించి ఫస్ట్ ఏదైతే ఈ ఇండ్ల పథకం ఏదైతే ఉందో దాన్ని మొదటి విడతలోనే ఫస్ట్ స్థానంలో భవన నిర్మాణ కార్మికుల నుంచి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఇప్పుడు 5 లక్షలు 6 లక్షలు అనేది కాకుండా దాదాపుగా 10 లక్షలు ఒక ఇల్లుకు
భవన నిర్మాణ కార్మికుడు ఎవరికైనా సరే ఇల్లు కట్టుకుంటే ఏ ప్రభుత్వమైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు సొంతగా ఇల్లు నిర్మించుకునేటువంటి అవకాశం ఉంటుంది, అప్పుల పాలు కాకుండా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి, వాళ్ళకి ఆ వసతిని కల్పించాలి. అదేవిధంగా ఇలా 10 లక్షలు అని చెప్తా ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నామనంటే ప్రమాదం జరిగితే 10 లక్షలు బీమా ఇస్తున్నారు. కానీ చాలా చోట్ల ఏమవుతుంది, ప్రమాదం అనేది ఏదో మనం రోడ్డు మీద పోతే ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతానో మరి యాక్సిడెంట్ అయి చనిపోతానో యాక్సిడెంట్ అయి కాలు చేతులు తిరుగుతానో దాన్నే ప్రమాదం అని అనుకుంటా ఉంటారు జనాలు. కానీ జనాలలో ఈ ఏదాని మీకు పడ్డా కూడా ఎట్లా పడ్డా కూడా మనం అది ప్రమాదం అనేది తెలియదు. కాబట్టి చాలా చోట్ల చాలా మందికి తెలియక ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇంతకుముందు రవి చెప్పినట్టు ప్రతి ఒక్కరు మరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకోవాలని చాలా మందికి ఎక్కడైనా కొన్ని చోట్ల తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ దిశగా కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేయిస్తూ ఉన్నారు. కానీ తెలియనటువంటి ప్రాంతాలలో ఏమైంది, బిల్లిమికెలు పడ్డాడు చనిపోయాడు, బిల్లిమికెలు పడ్డది చనిపోయింది అనే ఛాందస్తంగానే తీసుకొస్తున్నారు. సహజ మరణం కిందనే మరి వారి దాన సంస్కరణలు అయిపోతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం నేను ఏమంటున్నానంటే భవన నిర్మాణ కార్మికునిగా ఏ విధంగా ఎఫ్ఐఆర్ నమోదైనా కాకున్నా కూడా ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ని అందే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. దీన్ని ఎఫ్ఐఆర్ కాకుండా లేబర్ ఆఫీస్కి అటాచ్ చేసి మరి నిజమా కాదా ఎంక్వైరీ చేసి ఆ యొక్క బెనిఫిట్ని కూడా నేరుగా వాళ్లకు అందే విధంగా చూడాలని కూడా ఈ ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ కష్టం చేస్తున్నటువంటి తరుణంలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపే మరి వాళ్ళ బాల్యం అంతా పోతూ ముసలితనాన్ని చూసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే కార్మికుల పక్షాన 50 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడికి 5,000 పింఛన్ వచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా మనం ఈ భవన నిర్మాణ కార్మికుల్ని వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఎంత సుందరీకరణంగా చేస్తున్నారో మనం కూడా వారిని ఆదుకున్నట్లయితే ఆ సుందరీకరణలో అభివృద్ధిలో వాళ్ళు కూడా ఇంకా ముందు నడిచే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించాలి, వాళ్ళకు రావాల్సినటువంటి మౌలిక వసతులను ఖచ్చితంగా అమలు చేసి వాళ్ళకు అందే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై కార్మిక. ఈనాటి మేడే సందర్భంగా ఈరోజు చిన్నకోడు మండల భవన నిర్మాణ కార్మికుల సంఘం పక్షాన ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వహిస్తున్నటువంటి నారాయణ గారు, అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మిట్టిపల్లి గ్రామ సర్పంచ్ సోదరుడు తిరుపతి రెడ్డి గారు, పెద్దలు అభిరెడ్డి బాబు గారు, పెద్దలు జంగిరి శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులు జగపూర్ల శంకర్ గారు, గౌరవ అధ్యక్షులు రాగిరి కంపెనీ గారు, అదేవిధంగా పురమైన రవి గారు, ఇష్టమైన రవి గారు, అదేవిధంగా ఐలయ్య గారు, ఇంకా పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరికి మరి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భవన నిర్మాణ కార్మిక సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మనం మే డే అని పిలుచుకుంటూ ఉంటాం. ఈ మే 1 రోజున ప్రతి సంవత్సరం కూడా మనం పెద్ద ఎత్తున మరి ప్రపంచవ్యాప్తంగా కార్మిక సోదరులందరూ కూడా ఒక పండుగలా ఈ రోజును జరుపుకుంటూ ఉంటాం. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ప్రతిరోజు రక్తాన్ని చెమటగా మార్చి మరి ఏ రంగమన్నా తీసుకోవాలి, విద్యుత్ రంగం కావచ్చు, భవన నిర్మాణ కార్మిక రంగం కావచ్చు, సింగరేణి కావచ్చు, ప్రతి రంగంలో కూడా కార్మికులు ఉన్నారు. అసలు కార్మికులు లేకపోతే ఈ దేశ నిర్మాణమే కాదు. కార్మికులు అన్ని రంగాల్లో ఉన్నారు. అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికుల శ్రమతోటే ఈ దేశం పునర్నిర్మాణం అవుతూ ఉంది, శరవేగంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతూ ఉంది. ముఖ్యంగా ఈనాడు భారతదేశంలో మరి ప్రతి రంగంలో కూడా ఉన్నటువంటి కార్మికులందరూ కూడా చాలా పేద స్థితిలో ఉన్నారు, దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మిగతా దేశాలతో పోల్చుకున్నట్టయితే మనం కొంచెం వెనుకబడి ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే ఆ దేశాల్లో ఉన్నటువంటి మరి సౌకర్యాలు కానీ వసతులు కానీ మన దేశంలో ఇంకా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి మరి ప్రభుత్వాలు కొంత గొప్ప చేసుకుంటూ వస్తున్నాయి, కానీ ఇంకా పూర్తి స్థాయిలో చేయలేకపోయినాయి. ఇంకా చేయాల్సినటువంటి అవసరం చాలా ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా మరి ఈరోజు మన సోదరులంతా చెప్తా ఉన్నారు,
మరి 2019లో మేమంతా కూడా ఈ మండలంలో మరి అంతా ఐకమత్యమై గ్రామాన తిరిగి మరి సభ్యులుగా కొంతమంది చేర్చుకొని ఒక సంఘంగా ఏర్పడి దాదాపు ఒక 1000 మంది ఉండొచ్చు నేను అనుకుంటాను మండలంలో. ఇంతమంది మరి ఐకమత్యంతో ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. చాలా సంతోషం. మీరు మీ అందరికి కూడా ఈ సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మీరు చెప్పినటువంటి చాలా సమస్యలు కూడా గతంలో నుంచే మాకు దృష్టిలో ఉన్నాయి, కానీ కొంత మేరకు చేసుకోగలిగినాం. ఇంకా కొంత చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. అయితే ప్రభుత్వము కొంత మారినా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మరి అన్నీ అనుకూలిస్తే తప్పకుండా మీరు అనుకున్న విధంగా మరి గౌరవ మాజీ మంత్రి వాళ్ళు హరీష్ రావు గారు కూడా గతంలో ఎన్నో సందర్భాల్లో మీ అందరి కోరిక మేరకు మీరు ఎప్పుడు వచ్చి అడిగినా మరి స్థానిక నాయకులైనటువంటి పెద్దల అభిరెడ్డి బాబు గారు కానీ, గతంలో ఉన్నటువంటి సర్పంచ్ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ కానీ, మెట్పల్లి గ్రామ సర్పంచ్ కానీ, ఎవరు అందరం కూడా మీకు వెన్నుదండగా ఇదివరకు నిలిచినాం, ఇప్పుడు కూడా నిలుస్తాం. మరి గతంలో మీకు ఎంతో విలువైనటువంటి భూమి, మాకు భవన నిర్మాణ కార్మికులు ఇంతమంది ఉన్నాం, మాకు ఒక భవనం కావాలి, కట్టుకుంటాం, మాకు స్థలం కావాలని మీరు అందరూ కూడా సోదరులు అందరూ కూడా అడిగితే మేము కూడా మరి ఎంతోమంది అడిగారు ఈ స్థలానికి. ఉన్నటువంటి మనం నిలబడ్డ ఈ స్థలంలో ఎంతోమంది ఆశించారు ఈ స్థలం మాకు కావాలని. కానీ మీకే అది కేటాయించాలనేటువంటి ఉద్దేశం మాకు కూడా కలిగింది. ఎందుకంటే మీ అందరి సహకారాలతోటి మరి గతంలో తెలంగాణ ఉద్యమంలో కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో కానీ మీది ముఖ్య పాత్ర ఉన్నది. కాబట్టి మండలం మొత్తం పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారనే ఉద్దేశంతో పెద్దల హరీష్ రావు గారు కూడా మీకే ఇవ్వాలని చెప్పడం జరిగింది. దానికి ఇక్కడ నిలబడి దీన్ని సర్వే చేయించి దీనిలో ఉన్నటువంటి స్థలాన్ని కూడా మీకు కేటాయించి, మరి సార్ కేటాయించడే కాదు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి 5 లక్షల రూపాయలు కూడా అప్పుడు భవన నిర్మాణానికి మీకు అందించడం జరిగింది. దాంతో ఒక బేస్మెంట్ స్థాయి వరకు మీరు ఇప్పుడు చేసుకున్నట్టున్నారు. పెద్దలు మరి భూమే గారు వీళ్ళందరూ కూడా ప్రతిసారి అడుగుతూ ఉంటారు, ఎక్కడ కలిసినా కానీ మా బిల్డింగ్ ఏమైంది, ఇంకెప్పుడైతుంది అదంటే. మరి కొంత ప్రభుత్వం మారినాక నిధుల లేమి కూడా ఉంది, మీ అందరు కూడా తెలుసు. రోజు టీవీలు పేపర్లు చూస్తున్నారు. మరి ఇప్పుడు మన ప్రతిపక్షంలో ఉన్నారు మన హరీష్ రావు గారు. మరి వారికి ప్రత్యేక నిధులు ఉంటాయి, ఎమ్మెల్యే కోటా అనేది ఉంటుంది, అది ఇంకా పూర్తిగా ఆయనకు రిలీజ్ కాలేదు. దాంతోపాటు మండలంలో కూడా ఇంకా చాలా మటుకు కూడా భవన నిర్మాణాలు మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. వాటన్నిటితో పాటు ఇది కూడా మరి ముఖ్యంగా దీన్ని ఇంపార్టెంట్గా తీసుకొని దీన్ని మరి వారి దృష్టికి కూడా తీసుకుపోయి మేము అందరం కూడా మరి పెద్దలు బాబు అభిరెడ్డి బాబు కానీ, ఇక్కడ సర్పంచ్ కానీ, మా సర్పంచ్ కానీ, జంగి శ్రీనివాస్ గారు కానీ, ఉమేష్ కానీ, ఇంకా చాలామంది ఎవరెవరైతే మీకు గతం నుంచి ఉన్నామో ఇప్పుడు కూడా మేము అదే మద్దతు సహాయం మీకు ఉంటుంది. ఖచ్చితంగా ఆ భవన నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా మేము ఎమ్మడి ఉంటాం. హరీష్ రావు గారితో అది నిర్మాణం చేయించే వరకు కూడా మేము నిద్రపోమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. దాని గురించి మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మరి అది పూర్తి చేస్తేనే పేరు ఉంటుంది కాబట్టి అది పూర్తి కూడా చేయాల్సిన బాధ్యత కూడా ఉన్నది. మీకు కూడా ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నా, ఒక చాలా కూర్చోవాలన్నా, ఓ మంచి చెడు మాట్లాడుకోవాలన్నా మీకు కూడా ఒక భవనం కావాలి. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి కార్మికులకు చేస్తే అలా తప్పేం లేదు, ఒక మంచి కార్యక్రమంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా చేపిస్తాం. దాంతోపాటు మీరు చెప్పింది ఇందాక కొన్ని కార్మికుడు ఒకవేళ ప్రమాదవశాత్తు అనుకోకుండా ఏదైనా జరిగి చనిపోతున్నాం చేస్తున్నాం, కొన్ని నిబంధనలు మరి నిబంధనలు మాత్రం మనం పాటించవలసి వస్తుంది. ఆ ఎఫ్ఐఆర్ చేసుకోవడం కానీ, సరైన సమయంలో మనం ఆ కాగితాలు అందించడం కానీ అవన్నీ చేస్తేనే మనకు బెనిఫిట్స్ వస్తాయి. కాబట్టి మీకు ఏమన్నా ఆ విషయంలో ఇబ్బంది వస్తే పోలీస్ స్టేషన్లలో కానీ, హాస్పిటల్లో కానీ అక్కడ కూడా మా సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయి. మాతో కానీ పని పెద్దల దగ్గర కూడా తీసుకుపోయి హరీష్ రావు గారు తీసుకుపోయి కూడా చేయిస్తాం. మీరు అట్లా ఎప్పుడు కూడా మాకు ఎవరు లేరనేటువంటి భావన ఉండకుండా మేము ఎప్పుడు కూడా మీ అనుదంగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఇంకా పెన్షన్ల విషయం కూడా ప్రభుత్వాన్ని మరి ఖచ్చితంగా పెద్దలు హరీష్ రావు గారికి మేము చెప్తాం, వారు కూడా అసెంబ్లీలో డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. రేపు మీకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏ ఉన్నా మీరు ఒక పేపర్ మీద రాసుకొచ్చి మరి సార్కి అప్పచెప్పినా మీరు అందరూ వచ్చినా ఆయన ఇస్తాం. అది అసెంబ్లీలో కూడా ప్రస్తావించి మీ కోరికలు నెరవేర్చే వరకు వారిని కూడా కొట్టాడమని చెప్పి కూడా మేము కూడా వారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అవి సాధించే వరకు కూడా పోరాడమని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఇండ్ల విషయం చెప్పినారు. ఇండ్లు అయితే ఎవరైతే ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారో మరి ఎమ్మెల్యే కోట ఇండ్లు అయితే ఉన్నాయి. మరి మొన్న కూడా ఎమ్మెల్యే గారికి దాదాపు 1000 ఇండ్ల దాకా ఇచ్చినారు, మళ్ళీ కూడా ఇప్పుడు ఇస్తారు నెక్స్ట్ కోట. మీ దగ్గర మన గ్రామాలలో ఇంకెవరన్నా మన సోదరులు ఎవరన్నా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మరి వాళ్ళ నిబంధనలు ఏమో కఠినంగా ఉన్నాయి, ముందట్లెక్క లేవు. కొంచెం ఆ కారు ఉండొద్దని, ట్రాక్టర్ ఉండొద్దని కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవన్నీ చూసుకొని మీరు ఐటీ కట్టేటోళ్ళు ఇటువంటి వాళ్ళకి ఇస్తలేరు, మీకు అంత తెలిసిన విషయం. అటువంటి నిబంధనలకు లోబడి ఎవరన్నా ఉంటే ఇంకా పేర్లు ఉంటే తీసుకురండి, సాఫ్ట్వేర్ పెట్టించి మీ ఇళ్ళ నిర్మాణానికి మేము శాంక్షన్ కూడా ఇప్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇంకా మీకు ఐడి కార్డులు కానీ ఇంకా ఏ విషయంలో కానీ ఏ ఇబ్బంది వచ్చినా మీకు అండగా ఉంటాం.
ఖచ్చితంగా మీ హక్కుల సాధనకు మీ యొక్క కోరికలు నెరవేర్చే వరకు కూడా మేము వెంబడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి మా అందరిని కూడా ఈరోజు ఇక్కడికి పిలిచి ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున మాకు మరి ఆహ్వానం పలికినందుకు మనం పాల్గొనే అవకాశం కల్పించినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. నిర్మాణ కార్మికుల ఐక్యత. అడుగుడే